నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే శివరుద్ర స్వామి గారు ఉన్నారు. ఒక్కసారి సార్ తో మాట్లాడి అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చెప్పండి స్వామి, అసలు ఈ రోజు మీరు మండే రోజు వచ్చినారు కాబట్టి ముందుగా మనము శివ కటాక్షం అండ్ శివనామం గురించి అయితే మీరు ఏం చెప్తారు స్వామి మాకు? శివుడి కటాక్షం అంటే చూడమ్మా, శాసనాల్లో ఇతిహాసాల్లో ఏం రాసింది, దైవాధీనం అనేది ఎక్కడ చూసినా కూడా శివుడి మీద కనబడినంతగా మిగతా దేవతల మీద కనపడదు. అవును. ఇంకో విషయం, శివభక్తులమని మనము గొప్పగా చెప్పుకోవడం కంటే ముందు ఏ గుడిలో ఏ విగ్రహాన్ని చూసినా, మీరు ఎలాంటి పెద్ద రథయాత్రలో పాల్గొన్నా, ఎలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన శరీరం అంతా ఒక ఆనందంగా, ఒక ఉల్లాసంగా మొక్కుకోవాలి, ఏదైనా కోరుకోవాలి అనిపిస్తుంది. మీరు శివలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, మనం ఆటోమేటిక్ గా స్ట్రిక్ట్ రేట్ అవుతాం. అంత ఎక్కడదక్కడ బాడీలో అన్ని అణువులు ఒక లైన్కి వచ్చేస్తాయి. మిగతా దగ్గర ఏమో కొంచెం మనం ఫ్లెక్సిబిలిటీ ఫీల్ అవుతాం, కానీ శివుడి విగ్రహం ముందు మనం అంత కంఫర్టబుల్ గా ఫీల్ కాము చూడండి. అంటే ఆయన కనబడకుండానే మన అందరినీ కాపాడుతూనే ఉంటాడు. మిగతా దేవతామూర్తులు కూడా ఆ విధంగానే కాపాడతారు. కాకపోతే శివతత్వం అనేది మానవుడి యొక్క శరీర అణువణులో భాగమై ఉందమ్మా. మేము గతంలో కూడా చెప్పింది ఏంటంటమ్మా, అంటే సోమవారం రోజు వచ్చారన్నారు కాబట్టి ఒక మాట ఏం చెప్పాలంటే, శివుడికి కొన్ని ఇంటర్లింక్ డిస్కషన్స్ అంటే చాలా 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 అనుసంధానంగా మాట్లాడితే ఆయన శ్మశానంలో కూర్చోడానికి గల అంతరార్థం. అసలు ఆయనకి మిగతా దేవాది దేవతలకి ఉన్న ఆ స్పర్శ కంటే ఆయనకి మన పైన ఎందుకు అంతటి ఆ ప్రేమ, అది గమనించి చూస్తే అసలు ఎందుకు ఈయనకి మనకు అంత అటాచ్మెంట్, అసలు ఎందుకు ఆయన శ్మశానంలో కూర్చుంటాడు, ఆ శరీరానికి విభూతి రాసుకోవడం ఏమిటి, ఆ విభూతి అన్నదంటే చితాభస్మం. ఇప్పుడు ముల్లోకాధిపతి చేసిన గొప్ప గొప్ప పనులు మీకు ఒక 5-6 లాగా చెప్తే అమ్మా, బ్రహ్మ విష్ణులు ఇద్దరు తగు పడ్డప్పుడు వాళ్ళని కలుపుకొని వెళ్ళాడు కాబట్టి పరమాత్ముడికి వాళ్ళిద్దరూ విలువిస్తారు. వాళ్ళిద్దరికంటే నేను గొప్ప అని రుజువైనా కూడా గొప్పతనాన్ని తీసుకోకుండా ముగ్గురికి 3 భాగాలు ఇచ్చాడు. ఇప్పుడు అందులోనే ఇప్పుడు జీఓడి గాడ్ అనే దానికి జనరేటర్, ఆర్గనైజర్, డిజాల్వర్ అని అంటే, బ్రహ్మకి రాత రాసే హక్కు ఉంది, కానీ నీ చావు నీ పుట్టుక రాసే హక్కు లేదమ్మా. బ్రహ్మ కేవలం నీ మధ్యలో ఉన్న జీవితమే రాయగలడు. ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని అనుభవించడానికి విష్ణు మహానీయుడి యొక్క అనుమతి చాలా అవసరం. కానీ నువ్వు పుట్టాలి అనంటే ఒక నియమాల నిబంధనలని, నీ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలని రాసేవాడు మహాముఖండి. ముక్కంటికి ఏం సంబంధం అసలు? ఇప్పుడు బ్రహ్మది విష్ణుది ఒక వే, అంటే ఒక దారి అయితే ఈయన గారి సపరేట్ ఎందుకు? ఈయన ఆత్మబంధు ఎలా అయ్యాడు? దాంట్లో కొంచెం వెనక్కి వెళ్తే అమ్మా, శాసన గ్రంథాల్లో ఏమి రాసి ఉంటుందంటే, ఆత్మలింగం గురించి అని చెప్పి మన దగ్గర శివపురాణంలో రాసి ఉంటుంది బాగా. ఒక ఆత్మలింగానికి, మన ఈ మానవ శరీరానికి స్త్రీలింగం పురుషలింగంకి మధ్యలో ఉన్న ఆ ప్రేమ, ఆ అనుబంధం, ఆ ఆప్యాయతలకి సంబంధించిన విలువలు ఏమిటి? పరమశివుడు ఏం చేస్తాడంటే అమ్మా, అగ్నిలింగం, ఒక అగ్నిలింగం అని అంటే పరమశివుడు మాత్రమే దాన్ని తగలగలడు, అంటే ఆయన మాత్రమే ముట్టుకోగలడు. ఈ అగ్నిలింగాన్ని మన దగ్గర శాసనాల్లో ఏం రాసి పెట్టారు, శాసనం కంటే ముందు పురాణాలలో ఏం రాసి పెట్టారంటమ్మా, అగ్నిలింగం వచ్చేసి పరమశివుడి యొక్క గర్భం. ఇక్కడ మనము కొంచెం వివరంగా ఆలోచించాలి. వయసులో మీరు చిన్నవాళ్ళు అయినా కూడా ప్రేక్షకులు చూసేవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి. ఈ అగ్నిలింగం అనేది పరమశివుడి యొక్క గర్భం అమ్మ, పరమశివుడి యొక్క కడుపు. అంటే తండ్రికి 2 భార్యలు, గంగామాత, పార్వతీమాత. వీళ్ళిద్దరిని వివాహం చేసుకోక ముందుకు మహానీయుడు ఏం చేస్తాడంటే అమ్మా, ఆయన గారి పేరు విశ్వాచారి. అప్పుడు తండ్రి పేరు విశ్వాచారి. విశ్వాచారి అంటే విశ్వాన్ని మొత్తం ఏలేవాడు, చారి అని అంటే బ్రహ్మచారి అనవచ్చు, నిజంగా చెప్పిన ఒక వీరుడు కావచ్చు, నిజాన్ని నిర్ధారణ చేసిన ఒక ఘనమైన వాడు కావచ్చు. 3 కన్నులు ఉంటాయి కాబట్టి ఆయన మనందరికంటే తెలివైన వాడు అని చెప్పవచ్చు. అంటే ఒక బిరుదు చారి అనేది. బ్రహ్మచారి అనేది రాదు ఒకటి. ఇప్పుడు బ్రహ్మచారిలకి తెలివి ఎక్కువ ఉందని అంటారు, అంటే నిగ్రహం ఎక్కువ ఉందని అంటారు, స్త్రీలని వాళ్ళు ఎప్పటికీ చూడరంటారు, కామాన్ని గెలుస్తారంటారు. ఏంటంటే బ్రహ్మచారిలో చాలా అర్థాలు వస్తాయి. అలా తండ్రి ఏం చేస్తారంటే అమ్మా, ఈ ఆత్మలని కొలువు చేసుకునే ఒక స్థితిగతులు ఆయన శరీరం నుంచి పుట్టిస్తాడనమాట. శరీరం నుంచి పుట్టించినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా, ఒక ఆత్మని మాత్రమే పుట్టిస్తాడు. ఒక ఆత్మని, శరీరాన్ని పుట్టించాడు తండ్రి. శరీరం అనేది ఈ రోజుల్లో ఒక శారీరక కలయికతోని స్త్రీ గర్భం దాల్చిన 9 నెలలకి ప్రసవం తర్వాత
ఒక అబ్రబ్రహ్మలోకానికి అనుమతి కదా. అవును. అంతకు ముందు ఆ ప్రక్రియ లేదు. ఉమ్, కేవలము ఒక పండులో నుంచి మాత్రమే ఆ బంధనాన్ని బయటికి తీసేవాడు పరమాత్ముడు. ఉమ్, ఇది రాసున్న ఏకైక పురాణం శివపురాణం, ఉమ్, 296వ సంపుటి. దాంట్లో రాసి ఉంది వివరణ. ఏమని రాసి ఉంటుందంటే అమ్మ, శివుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు సాయంత్రం ఒక ఆత్మని తయారు చేస్తాడు. ఉమ్, చేసి ఆ పండులో నుంచి బయటికి తీసి దానికి ఊపిరి పోసేస్తే ఉమ్, శరీరం, ఆ పండు అనేది ఏదైతే ఉంటుందమ్మా పటుత్వం, అంటే ఒక చెట్టుకి ఆ పటుత్వం ఏం చేస్తాడంటే తండ్రి తీసుకొచ్చి ఇలా తెంపి దాన్ని చూసి దానికి ఒక మంత్రోచ్చరణ చేసి వదిలినప్పుడు అదొక రూపం దాలుస్తుంది, గాలి రూపం ఉమ్, తెల్లగా. ఉమ్, దానికి ఏం చేస్తాడు తండ్రి, కొన్ని మంత్రోచ్చరణలు చేయడం చేత ఒక శరీరాన్ని తీసుకుంటది. శరీరాన్ని తీసుకున్న దాంట్లో మళ్ళీ ఆడామగా లేదు. ఉమ్, బాగా గమనించాల్సిన విషయం, అవును. పార్వతీమాత గంగామాత తండ్రికి మొదట్లో భార్యలు కాదు, ఫస్ట్ విశ్వాచారి ఆయన గారు. ఓకే. అప్పుడు ఆయన గారు ఒక్కళ్ళే ఈయనలాగానే వేరే గాలి కూడా తయారు చేసేవాడు, అంటే ఆత్మలను తయారు చేసేవాడు. ఓకే. ఒక సమయం ఎలా ఏర్పడిందంటే అమ్మా, ఆ రెండు గాలిలు ఏదైతే ఆత్మలని సిద్ధం చేసి పెడతాడో ఉమ్, అప్పుడు పరమాత్ముడు వచ్చి ఒకరు సాయంత్రం చూస్తాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వ్యవసాయం చేసుకోవాలి, మీ యొక్క పనులు చేసుకోవాలి అని చెప్పేసి ఒక నియమాన్ని అప్పచెప్పినప్పుడు ఉమ్, వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉండకుండా ఏం చేస్తారంటే రోజు వచ్చి చెప్పడం ఏంటి, ఆ పండులో నుంచి ఒక గాలి అంటే ఆత్మను తీసి మనకి అప్పచెప్పడం ఏమిటి, ఉమ్, ఇంకా నెక్స్ట్ డే నుంచి అంటే మరో రోజు నుంచి వ్యవసాయం చేయడం ఏంది అన్న ఆలోచనని వ్యక్తపరుస్తారు వాళ్ళు. ఉమ్, వ్యక్తపరిచినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ఆ రోజు సాయంత్రం వస్తాడు మళ్ళీ ఉమ్, గాలి తయారు చేయడానికి. వచ్చినప్పుడు అమ్మ వీళ్ళు ఏం చేస్తారు, ఈ పండులో ఏముందో అని తండ్రి రాకముందుకి ఆ పండు తెంపుతారు కిందికి. ఉమ్, ఆ పండు తెంపి చూసినప్పుడు ఆ పండు మళ్ళీ అక్కడ అతుక్కోవాలి కదా తల్లి, అవును. పెట్టడానికి ఆడ అవకాశం ఉండకపోవడం చేత ఆ పండును తీయగానే తండ్రి వచ్చే సమయం చూసేసి వీళ్ళిద్దరు కలిసి ఆ సగం సగం తినేస్తారు ఆ పండుని. ఉమ్, తండ్రి రూపం ఇయ్యాడు ఇంకా దానికి, తండ్రి వచ్చి రూపం ఇవ్వాలి. రూపం ఇస్తే ఒక రూపాన్ని ఎత్తుకుంటుంది కదా. ఉమ్, తండ్రి రాకముందుకే వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ పండుని సగం సగంగా తినేసేసి ఒకళ్ళేమో పైన పొర తింటారు, ఇంకొకళ్ళు వచ్చేసి లోపల ఉన్న ఆ గుజ్జు అంటే మిగతా పండు తినేస్తారమ్మా. తండ్రి వచ్చి విషయాన్ని గమనిస్తాడు, ఏం జరిగిందా అని వచ్చి అడుగుతారు, ఏం జరిగింది అంటే ఏం జరగలేదంటారు. అక్కడ పండు ఎందుకు తీశారు అని అడుగుతారు. అప్పుడు ఇద్దరు కొంచెం సంభ్రమాక్షరంగా ఈయన తీశాడు అన్నప్పుడు తండ్రి అడుగుతాడు, చాలా మంచి పని చేశారు, ఇకపైన నేను వచ్చే అవకాశం లేకుండా చేశారు, నేను రాకుండానే మీరు ఆ పండులో ఉన్న ప్రాణానికి కావాల్సిన స్థితిగతులను సిద్ధం చేసుకునే అనుమతి నేను ఇచ్చెళ్తున్నాను, తదాస్తు శ్రీరస్తు శుభమస్తు ఆవిఘ్నం అని చెప్పేసి తండ్రి ఆశీర్వాద బలం ఇచ్చి వెళ్తాడమ్మా. ఉమ్, అప్పుడు వాళ్ళిద్దరూ తండ్రి పోతుంటే వెనకాల నుంచి పరిగెత్తుకొచ్చి భయపడతారు. ఎందుకంటే తండ్రి యొక్క శక్తి ఒక పండులో నుంచే ఆత్మను తీయగలిగిందంటే ఈయన లేకుండా మేము ఏం పని చేయలేము అనేది భయం ఉంటుంది వాళ్ళకి. అవును. అప్పుడు వాళ్ళిద్దరు అడిగినప్పుడు తండ్రి ఏమంటాడంటే మీరేం తిన్నారో చెప్తే ఉమ్, నిజం ఒప్పుకుంటేనే నేను ఏదైనా నిర్ణయం చెప్పగలుగుతానని చెప్తే వాళ్ళు వెనక్కి మరలి అప్పుడు చెప్తారు, స్వామి చెప్తే వినకుండా ఈయన ఆ పండు తీయమన్నాడు, ఆ ఉమ్, పండు తెంపాం మేము, తర్వాత మీరు వస్తున్నారన్న భయంతోని గబగబా పైనది లోపలిది ఇద్దరం కలిసి సగభాగం తినేసేసామన్న తర్వాత ఉమ్, తండ్రి కొంత చిరునవ్వు వేసి అంటాడు, ఇక పైన బయట ఎవరైతే తిన్నారో వాళ్ళకి గర్భం రావచ్చు, గర్భం బయటికి వస్తుంది, మీరు గమనించాలి, గర్భం అయితే బయటకు వస్తుంది కదా. అవును. ఎవరైతే లోపట పండును తిన్నారో వాళ్ళకి వీర్యం అనేది శరీరం లోపట ఉంటది, అంటే సగం సగం తిన్నారు కాబట్టి ఉమ్, మీ ఇద్దరి కలయికతోని ఆత్మబంధనాన్ని నేను వేస్తాను. అంటే ఇప్పుడు తండ్రి వచ్చే డ్యూటీ కూడా ఏంది, ఆ పండులో ఆత్మని వేస్తాడు తండ్రి, ఉమ్, ఆత్మ నుంచి రూపం తెస్తాడు కదా. అవును. అప్పుడే తండ్రి ఏం చేస్తాడంటే ఆత్మ బీజం ఏర్పడుతుంది అక్కడ పండు తిన్న దాంట్లోనే. ఉమ్, ఈవిడ పండు ఎవరైతే పైన పొర తింటారో వాళ్ళు అండాన్ని విడుదల చేస్తే, ఉమ్, ఎవరైతే లోపట తింటారో పండు వాళ్ళు పిండాన్ని విడుదల చేస్తారు. పిండం అంటే ఏంది, వీర్యాన్ని విడుదల చేస్తారు. ఉమ్, ఇప్పుడు అండం పిండం మీ ఇద్దరిది కలవడం చేత అందులో ప్రాణం అనేది నేనే పోయాలి కాబట్టి నేను బ్రహ్మాండం అని అంటాడు. అంటే అండాన్ని పిండాన్ని మీ ఇద్దరు తయారు చేసుకుంటే దానికి ప్రాణాన్ని పోసే ప్రాణదాతని నేను కాబట్టి నేను బ్రహ్మాండాధిపతిని, ఆ పేరు అలా వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఈ ఆత్మలన్నీ ఎక్కడ కొలువై ఉన్నాయమ్మా, ఆ పండులో లేవు, పరమాత్ముడు శరీర భాగంలో కొలువై ఉన్నాయి. అందుకని పరమాత్ముడు భూతనాథుడు అంటారు ఆయనని. ఉమ్, ఆయన ఏం చేస్తాడు, అక్కడికి ఆ మాట ఆపుతాడు. ఉమ్, ఆపిన తర్వాత జీవరాశి అభివృద్ధి అయిందమ్మా. ఒక వర్డ్ అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇంత సారాంశం ముఖ్యంగా ఉమ్, ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్తున్నాం. ఉమ్, మీకు అర్థమైంది అనుకుంటాను ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని అవును. అంతరార్థం. ఇప్పుడు మీరు అన్నట్టుగా శివతత్వం అంటారు దాన్ని. ఉమ్, రెండో విషయం, పరమాత్ముడు శ్మశాన వాటికలో ఎందుకు కూర్చుంటాడు, అవును. ముఖ్యంగా ఎందుకు కూర్చుంటాడంటే అమ్మా, మనము ఆశల జీవితం ఇదంతా, ఉమ్, అంటే ఒక డబ్బు ఆశ కానీ ఆరోగ్యం ఏదైనా కూడా మన ఫ్లెక్సిబిలిటీస్కి మనం
అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాం కదా. అవును. ఇందులో పరమాత్ముడు ఏం ఆశిస్తాడంటమ్మా? నీతి నిజాయితీ. ఆ రోజు ఇద్దరు అబద్ధాలు ఆడకుండా నిజం ఒప్పుకున్నందుకే అవకాశం ఇచ్చాడు. అవును. ఇప్పుడు కూడా మనం నిజం మాట్లాడితే పరమశివుడి దగ్గర మార్గం ఉంటది. నువ్వు నిజము ధర్మం పాటించినంత వరకే నిన్ను ఆయన శిక్షలు పెడుతుంటాడు అనేది శాసనం. అవును. ఇప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడంటమ్మా? ఇక్కడ శివ తత్వంలో శ్మశాన వాటికలు ఎందుకు కూర్చుంటాడు ముఖ్యంగా అనంటే, మనము శరీరంలో 15 కర్మలని మన శరీరంలోనే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాటి హక్కులను తీసుకొని పుడతాం. 15 కర్మలని, ఫలితాలను కాదు. కర్మ అంటే ఏంది? బాధ్యత. బాధ్యత ఏమిటనంటే అమ్మా, ఈ జన్మలో నీవు ఒక స్త్రీ ఇలా పుడితే అమ్మా, ఇంకొక 30 సంవత్సరాలకు నీవు అమ్మమ్మవు కావచ్చు, నాయనమ్మవు కావచ్చు, మేనత్తవు కావచ్చు, భార్యవు కావచ్చు, ఒక పౌరురాలు కావచ్చు, భర్త చనిపోతే నువ్వు ఇంకేదో కావచ్చు. కాబట్టి ఈ శరీరానికి 15 కర్మలు ఉంటాయి. ఈ 15 కర్మలని గెలవడానికే నీకు 16వ కర్మ పుణ్యం. ఈ పుణ్యం సంపాదించమని ఈ శరీరం ఇస్తాడు తండ్రి. అంటే మంచి పనులు, నిజంగా ఆకలితో ఉన్నవాడికి, అవసరం ఉన్నవాడికి మనం ఉన్నామన్న సహాయం, తర్వాత ఎవరైనా మనల్ని ఆపద కోరి వస్తే వాళ్ళతో పాటు నిజంగా ఉన్న దాంట్లోనే తృప్తిపరంగా ఇవ్వడం. ఇక్కడ ఏం జరుగుతుంది? 16వ కర్మ కూడా కర్మనే అయ్యింది. వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు, స్నేహం పేరిట ఎన్ని వెన్నుపోట్లు జరుగుతున్నాయి. ప్రేమ పేరిట నువ్వు త్యాగమన్న పేరులో ఎంతమంది పురుషుల స్త్రీలు మోసం చేసుకోవట్లేరు. ఇలా ఎన్నెన్నో జరుగుతున్నప్పుడు అమ్మా 16వ కర్మ కూడా ఇక్కడ పాపమే జరుగుతుంది. పరమాత్ముడు ఏం చేస్తాడంటే, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా బాగుంటామని. ఎప్పుడు ఇచ్చావు మాట? ఎలా ఇచ్చావు మాట అంటే అమ్మా, తండ్రి నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అమ్మా, నిన్ను ఫిల్టర్ చేస్తాడు 9 months. దాన్ని అగ్నిలింగం అంటారు. ఈ అగ్నిలింగం అంటే అక్కడ బ్రహ్మ విష్ణువులో చెప్తారు, మీరు గొప్ప ఎలా అయ్యారంటే, నేనే ప్రాణదాతని, నేనే అగ్నిలింగాన్ని కూడా నా చేతిలో బంధించి పట్టుకొని నేను ఆత్మబంధువుని, ఆత్మలని సృష్టించగలను బ్రహ్మ విష్ణువు అని చెప్పినప్పుడు, ఎలా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? తండ్రి వాళ్ళకి ఏం చెప్తారంటే అమ్మా, నేను శరీరంలో, అంటే అగ్ని అంటే అదొక రకమైన వేడి. ఒక ఆత్మకి 9 నెలలమ్మా గర్భం బయటికి రావడానికి కదా. నేను అక్కడ వాళ్ళని వేడి చేసి పరిపూర్ణమైన స్థితి వచ్చిన తర్వాత ఈ యొక్క అగ్నిలింగంలో నుంచి నేను ఆత్మలింగంలోకి మనిషి యొక్క రూపాన్ని తీర్చిదిద్దుతాను అనంటే, అగ్నిలింగంలో 9 నెలలైనాక మనిషికి ఆత్మ వస్తుంది కదమ్మా. ఈ ఆత్మని తీసుకొచ్చి తల్లి గర్భంలో వేస్తాడు తండ్రి. తల్లి గర్భంలో వేసినప్పుడు అది ఆత్మ అవుతుంది. ఆ ఆత్మ నుంచి శరీరం వస్తుంది. ఈ రెండిటికి ప్రాణదాత ఎవరు? మహాముఖంటే కదా. ఎక్కడైతే నువ్వు అగ్నిలో కలబడుతుంటావు అమ్మా 9 నెలలు, అప్పుడు కొన్ని వర్డ్స్ ఇస్తాను ఆ మంట తట్టుకోలేక. ఇప్పుడు నేను నిన్ను బాగా కొడుతున్నా అనుకోను కర్రతోని, ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానో లేకపోతే ఇంకేదో అంటే కొన్ని నువ్వు నెగిటివ్స్ కొడుతుంటే నువ్వేమంటావమ్మా, ఒక 2-3 దెబ్బలకి మీ నాన్నగారు కొట్టిన తర్వాత నేను మంచి చేసుకుంటా, మంచి చూసుకుంటా, నెక్స్ట్ టైం రిపీట్ కాలేదు అంటావు కదా. ఎగ్జాక్ట్ గా తల్లి గర్భంలో వేసే ముందు తండ్రికి మనం మాటిస్తాము. అక్కడ ఏమని మాటిస్తాము? నేను గత జన్మ తప్పు చేశాను, కానీ ఈ జన్మలో బాగుంటాను. మా అమ్మని, మా అక్కని, మా చెల్లెని కావాల్సిన బాధ్యతాయుతంగా స్వీకరించి ముందుకు వెళ్తాను స్వామి, నన్ను వదిలిపెట్టండి అని అంటే, అలా వదిలిపెట్టడానికి కుదరదు. నీవు 9 నెలల్లో నీళ్ళల్లో మునిగి ఉండాలి. నీకు ఊపిరి కూడా పీల్చుకోవడానికి రాదు. నీకు మురికిలో ఉంటావు. నీకు బయట సూర్యరశ్మి కనబడదు, వెలుగు రాదు. నీకు బయట ఎవరు మాట్లాడుకున్న వినబడమే తప్పితే, ఆశ్చర్యపోవడమే తప్పితే నీకు ఏ ప్రపంచం సంబంధం ఉండదు. ఆ తర్వాత నాకు నీవు స్థితిగతులని అనుభవించగలిగిన పరిస్థితి అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రెస్ కార్డ్. నీకు నేను ఐడెంటిఫికేషన్, నువ్వు రాంగా రైటా అని చెప్పి డిసిజన్ చేసినప్పుడు పుడతావు అని చెప్పేసి తల్లి గర్భంలో వేస్తాడు. మానవ శరీరానికి ఏంటంటమ్మా, నేను అన్నా కదా 15 కర్మలు. 15 కర్మలో మొట్టమొదటి కర్మ తల్లి గర్భం. ఈ గర్భం బయటి నుంచి చూడడానికి ఇంత ఎర్రగా ఉంది, ఇంత తెల్లగా ఉంది, ఇంత శుభ్రంగా ఉందని మనం మురుస్తాం, కానీ ఇట్ ఈస్ అ ఇంటర్నల్ ఆర్గాన్స్. లివర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాటిస్, తర్వాత ఎన్నెన్ని ఉన్నప్పుడు ఫిల్టరైజేషన్ ఆఫ్ ఫుడ్, స్మాల్ పార్టికల్ సైజులో అది ఒకటోటి కటింగ్ ఎన్ని అయితే అమ్మా, అందులో ఎంత మనం ఫ్రెష్గా ఫ్రూట్ తిన్నా లోపలికి వెళ్ళేసి మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా డిస్టర్బ్డ్ కదా. లివర్ పనిచేస్తుంది, ప్యాంక్రియాటిస్ పనిచేస్తుంది, బ్లడ్ ఫ్లోస్ పనిచేస్తుంది కదా. ఇందులో ఇంత గ్యాప్ లో బిడ్డ ఉండాలి మధ్యలో. అంటే ఎంత మురికిలో ఉన్నాడో ఒకటి ఆలోచించండి, ఎంత డిస్టర్బ్డ్ లో ఉన్నాడో ఆలోచించండి కదా. అందులో పెట్టిన తర్వాత 9వ నెలకి నీ ఊపిరి కూడా నువ్వు పీల్చుకునే అనుమతి ఉండదు గర్భంలో. అంబ్లికల్ కార్డ్ అంటే నాభీరంధ్రం ద్వారా మాత్రమే పీల్చుకోవాలి ఊపిరి. ఆ నాభీరంధ్రం ఎవరికి కనెక్ట్ అయి ఉంటుంది? తల్లి గర్భానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ నీ ఊపిరి కూడా నీది కాదు, నీ తల్లి ఇచ్చింది. మళ్ళీ నీ ఆహారం ఏమిటి? రక్తపు మాంసపు ముద్దలు. నువ్వు ఏం తిన్నావు? 9 నెలల్లో స్త్రీ ఋతుచక్రం ఆగుతుంది గర్భం ఉన్నప్పుడు. ఈ ఋతుచక్రం ఆగినప్పుడు బిడ్డకి బలం అది. ఆ బిడ్డకి ఆవిడ ఏదైతే అండాశయాలని విడుదల చేస్తుందో
అది మింగి మాత్రమే ఈ బిడ్డ తయారవుతాడు. ఓపెన్ గా చెప్పాలి అని అంటే అక్కడ 9 నెలలు ఆ స్త్రీ శక్తిని మోసిన తర్వాత నువ్వు 9:30 ఏదో సమయానికి బయటికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత అరుపులు అరిచేటప్పుడు కూడా పరమాత్ముడు వచ్చి నిన్ను చూసి నవ్వుతాడు. మాట ఇచ్చినావు, ఏడుస్తావా లేకపోతే నవ్వుతావా అని. ద బేబీ ఆఫ్టర్ అంటే ఒకసారి అంటే ఆ సమయంలో బయటికి వెళ్ళినప్పుడు ఏడవకపోతే ఆ అమ్మాయి హెల్దీ కాదు అంటారు. ఆ బిడ్డ ఇది కూడా ఉంది మన దగ్గర కదా. ఏడుపుతోనే వస్తావు నువ్వు, నవ్వుకుంటా రానియడు. అప్పుడు పరమాత్ముడు పుట్టంగానే రియల్ గా కనబడతాడంట. ఒక్కసారి బిడ్డ నేను వచ్చేసా అన్నప్పుడు తండ్రి ఇచ్చిన మాటలన్నీ గుర్తుకొస్తాయి. ఈయన ఏమనుకున్నాడు, గర్భం నుంచి బయటకు వచ్చేయంగానే స్వేచ్ఛ, కానీ స్వేచ్ఛ కాదు. తండ్రి పరమాత్ముడు అప్పుడు కనబడి మన దగ్గర పురుడు చేస్తాం 3వ రోజుకి, మైల 21 చేస్తాం అంటే స్త్రీ శరీరానికి మైల. ఇలా మైలలు ఎందుకు చేస్తామంటాం, రక్తస్రావం అనేది పరిపూర్ణ స్థితిగా ఆగిపోవడం చేత. ఇంత పవిత్రమైనది పరమాత్ముడు ఇచ్చేసి ఏం చేస్తాడంటే అమ్మ నీకు జీవితం ఇస్తే నువ్వేం చేస్తావంటే భార్యని, పిల్లలని, తర్వాత స్నేహితులని కానీ అప్పుల కోసము మంచికో చెడుకో ఏదైతే అమ్మా నీ కుటుంబం బాగుండాలన్న విషయంతో చాలా మందిని ఇబ్బంది పెడతావు 1 వర్షన్, నిన్ను నమ్మొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతావు 2వ వర్షన్, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. పరమాత్ముడికి ఇచ్చిన మాట గుడికి పోకుండా, దైవాధీనమైన కార్యక్రమాలు పాల్గొనకుండా. నిన్న శ్రీరామనవమి అయింది. నేను కొన్ని సందర్భాలకు వెళ్ళాను కదా. ఇక్కడ రోడ్డు పైన ఎర్రటి ఎండలో శ్రీరాముడి యొక్క వైభవాన్ని అందరూ చెప్తూ ఉంటే అమ్మా మిగతా వాళ్ళు పక్కన చుట్టుపక్కల వైన్ షాప్స్ ఉన్నాయి, చుట్టుపక్కల కొన్ని బార్స్ ఉన్నాయి, చుట్టుపక్కల కొన్ని హోటల్స్ లాంటివి ఉన్నాయి కదా, అక్కడ లగ్జరియస్ గా నిలబడి కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు ఆ క్వాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఇఫ్ సంబడి ఈజ్ జై శ్రీరామ్ అని ఇక్కడ అంటూ ఉంటే అదర్ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. వీళ్ళేది జెండలు పట్టుకొని బయటకు వచ్చేసారు, వీళ్ళు భలే విచిత్రంగా వస్తారా జెండలు పట్టుకొని, ఎవరు అనుకుంటున్నది మనం వాళ్ళే. ఇలా కొన్ని ఉన్నాయి. ఈ సందర్భాన్ని మనం ఎలా చెప్తున్నట్టమ్మా అంటే అర్థం కావడానికి, నీవు ఇచ్చిన మాట తప్పుతావు అక్కడ మానవ శరీరాన్ని ఎత్తినాక. ఇవన్నీ తప్పిన తర్వాత ఎప్పుడైతే మానవ శరీరము క్షీణించే స్థితి వస్తుందో తల్లి, 65, 70 సంవత్సరాలకు, 80 సంవత్సరాలకు, 90 సంవత్సరాలకు, దెన్ ఆ సమయంలో నీకు ఒక చిన్న మైక్రో లెవెల్ ఆర్గాన్ ఓపెన్ అవుతుంది. ఒక చిన్న మెమొరీ, నేను అసలు పుణ్యం చేసిన శేష జీవితం నేను రామకుంటి రాసి గడుపుతా, పుణ్యం వస్తుంది. లేకపోతే నేను ఎక్కడన్నా అన్నదానమాల దగ్గర పాల్గొంటా, నెలకు రైస్ బ్యాగ్ ఇప్పిస్తా, లేకపోతే అనాథ ఆశ్రమానికి వెళ్ళి అన్నదానం చేస్తా అంటావు కదమ్మా. పరమాత్ముడు ఆ తిండికి తర్వాత నువ్వు ఆ పుణ్యానికి నీకు విలువేయాడు. ఎందుకు ఇయ్యాడు తెలుసా అమ్మా? వయసులో ఉన్నప్పుడు, తెలివిగా నువ్వు ఉన్నప్పుడు, జ్ఞానంతో నువ్వు ఉన్నప్పుడు, కండకావరంతో నువ్వు ఉన్నప్పుడు, ఒకసారి నువ్వు మాట్లాడితే, ఒకసారి నువ్వు చెప్తే లక్షల మంది మారుతారు. అలాంటప్పుడు మార్చలేని నీవు ఇప్పుడు నీకు పుణ్యం రావాలని చేసిన ఆ పుణ్యాన్ని పరమాత్ముడు ఇస్తాడా అమ్మా? ఇవ్వడు కదా. ఇదే మన వాళ్ళు చాలా మంది అన్హెల్దీగా ఫీల్ అవుతారు. కాబట్టి పరమాత్ముడు ఏం చేస్తాడంటే అక్కడ నువ్వు కాలం చేయగానే మళ్ళీ ఆయన స్వార్థం కాదు, అక్కడ ఆయన ప్రేమ ఎలా ఉంటదంటే అమ్మా నా బిడ్డ నా దగ్గరకు వస్తాడు, ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు. ఎందుకంటే నేను ఆత్మబంధువుని. శరీరం నేను ఇచ్చిన ఎవరికి, ఒక బిడ్డకి ఇచ్చిన, పురుషుడికి ఇచ్చిన, వాళ్ళ ఆత్మలు కూడా నా శరీరాల నుంచి వచ్చినాయి. కాబట్టి నా పిల్లలు అదుపు తప్పేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతే మరి వాళ్ళకి నేను మరో జన్మకి ప్రాయశ్చిత్తం ఎలా ఇవ్వగలను అని చెప్పేసి శ్మశానంలో కూర్చున్నప్పుడు 4 నియమాలు పాటిస్తారు మన వాళ్ళు. మీరు గమనించాల్సిన విషయం ఒకటి, కడుపులో పుట్టిన కొడుకు కర్మకాండాలు చేయడానికి ఆ కుండ పట్టుకుంటాడు తల్లి. దాని అర్థం ఏందనంటే జీవితం మొత్తం ఖాళీ. నిండు కుండ నీళ్ళ కొట్టుకుంటూ వస్తారు కదా, 1, 2, 3 నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే ఖాళీ. అంటే నిండు కుండలాగా పరమాత్ముడు నీకు ఇచ్చిన ఆ జీవితం బాధలకి, దుఃఖాలకి, ఈర్చలకి, దేశాలకి, పగలకి, ప్రతిగాలకి, కామాలకి, మధ్యానికి ఎన్నెన్నో చేసేసి మొత్తం కోల్పోయాం. ఆఖరికి ఆ కుండ అలా పడేస్తాడు. అంటే అదొక విషయం. తర్వాత కొడుకు మాత్రమే ముందుకు ఎందుకు పోవాలంటే నీవు చేసిన పాపపు కర్మలని ఆ కొడుకు పెట్టిన ఆ కురివి వల్ల ఏమైందంటే, ఆ కురివి పెడితే పున్నామ నరకాల నుంచి కాపాడడానికి ఒక అవకాశం. ఇప్పుడు చూడండి మన దగ్గర, అంటే మన వాళ్ళకి అర్థం కావడానికి ఏం చెప్తున్నట్టమ్మా, మెరిట్ స్టూడెంట్ కి లైన్ వేరే ఉంటది కదా. ఇప్పుడు మామూలుగా ఎడ్యుకేటెడ్ 10th లో అంటే 35, 45 వచ్చిన వాళ్ళకి లైన్ వేరే ఉంటది. ఈ 2 లైన్లు మొత్తానికైతే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాయి. అంటే 30 వచ్చిన వాడు అదే, 100 వెళ్ళిన వాడు వెళ్తాడు. ఇంకొక స్టూడెంట్ ఎలా ఉంటాడంటే వికలాంగులు ఉంటారు. వికలాంగులు ఏం చేస్తారు, కొంచెం సపరేషన్ వెళ్తారు, ఆయన కూడా ప్రిన్సిపల్ దాకానే వెళ్తాడు. ఓకేనా. ఇక్కడ ఇంకొకళ్ళు వస్తారు, రిజర్వేషన్ వస్తారు, వాళ్ళు కూడా ప్రిన్సిపల్ దాకానే వెళ్తాడు. ద మెరిట్ లిస్ట్ డిసైడెడ్ బై ద ప్రిన్సిపల్ వెన్ డాక్యుమెంటేషన్ వచ్చేటప్పుడు నీ ఫైల్
ఇట్ ఈస్ గో టు ది గోల్డెన్ టేబుల్. ఇంకొక ఫైల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక ఐరన్ టేబుల్ మీదకి పోతుంది. అంటే ఫిల్టరైజేషన్ అంటే ఫస్ట్ కావేరి అన్న వర్డ్ ఇట్ ఈస్ ఎ మెరిట్. తర్వాత శివరుద్ర సాధు జస్ట్ పాస్ అయ్యాడు, ద గివ్ ఏ ప్రయారిటీ. 70 మంది 80 మంది వచ్చినాక ఆలోచించండి అంటారు. ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, అందరూ నా దగ్గరికి రావాలి నా పిల్లలు, ఎందుకంటే నాకు సంబంధించిన నా శరీర అనుభూతం వచ్చిన వాళ్ళు ఆత్మబంధువులు. వచ్చినాక ఆయన డిసైడ్ చేస్తాడు నిన్ను ఏ సెక్షనా బి సెక్షనా, నువ్వు చేసిన పాపాలా, నువ్వు చదివిన చదువుల కర్మలు ఏంది అని చెప్పేసి ఆయన ఒక మెరిట్ ఏమిస్తాడంటే అమ్మ, నిన్ను మళ్ళీ పుణ్యం కొద్ది సంపాదించిన కొన్ని జీవితాలలో కొంతమంది బాగుపడిన కుటుంబం అంటే నీ వంశంలోనే వేయాలా, నువ్వు చేసిన పాప కర్మల వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగితే వాళ్ళని అక్కడ పెట్టాలా అని ఆలోచించడానికి మళ్ళీ నేను ఎక్కడికి తీసుకువెళ్తాడంటే అగ్నిలింగంలో కూర్చోబెడతాడు. మళ్ళీ పెట్టి మళ్ళీ వేడి చేస్తాడు. వేడి చేసి నీ ఆత్మకి శోభ కురి అవుతుంది, నీ ఆత్మకి నొప్పి అవుతుంది, నీ ఆత్మకి బాధ అవుతుంది, నీ ఆత్మకి ఆ ఆనందాలంతా ఎందుకు నొప్పి అవుతుంది అన్నప్పుడు ఈ వివరణలన్నీ స్వీకరించి ఈ వివరణలన్నీ నిజంగా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న ఒక యాంకరింగ్ ఒక ఇంటర్వ్యూ కాకుండా ఈ నిజాలన్నీ ఏడపొందపరచబడున్నాయి అంటే గరుడ పురాణంలో రాసున్నాయి. గరుడ పురాణమే కదా, ఇది నిజమే కదా. ఇప్పుడు మనుషులకు తెలవాలి, ఓ సాధు వచ్చేసిండు చెప్పేసిండు మీరెవర్రా బాబు అనుకుంటారు చాలా మంది. కాబట్టి ఇదంతా పొరచబడి ఉంది ఇక్కడ గరుడ పురాణం. గరుడ పురాణంలో ఆత్మని కొడతారు. మాట నువ్వు వినమ్మా, శరీరానికి దెబ్బ తగిలితే నొప్పి అవుతుంది, మరి ఆత్మని కొట్టినందుకు ఎవరు చూస్తారు? మనం అయితే చూడం కదా. ఈ ఆత్మకి తగిలిన దెబ్బ శరీరంలోకి వచ్చినాక అక్కడ నొప్పి అవుతుంది. ఎలా? ఉదాహరణకు ఒక స్త్రీని ఇష్టపడ్డాడు ఒక వ్యక్తి, ఆ స్త్రీని చూస్తేనే ఫీల్ ఎందుకు వస్తుంది, అందరిని చూస్తే ఎందుకు రాదు? అదే కదమ్మా, ఇట్ ఈస్ ఏ సోల్ డిస్కర్షన్. అంటే డివైన్ లో పరమాత్ముడు ఆజ్ఞలు ఏంటంటమ్మా ఆత్మబంధన అంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ది హెవెన్ విత్ ది సోల్ ఆఫ్ హ్యూమన్స్ అని అంటారు. అంటే మానవ శరీరాలే కానీ ఆత్మలతోని క్రియేట్ చేసి ఉన్నాయని అంటారు. అంటే ఆత్మల బంధువే కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా మంది ఇప్పుడున్న యువకులు ఏంటంటే ఆ బంధం చిన్నది కాదు. అందుకని ఆయన శ్మశానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటాడు. అందరం తీసుకొస్తాం తల్లి. ఈయన ఎలా వస్తాడో తెలుసా, వచ్చేటప్పుడు కూడా శరీరంలో వదిలిపెట్టాక భార్య వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, స్నేహితులు వెళ్ళిపోతారు, నిన్ను నమ్మిన బంధువులు అందరూ వెళ్ళిపోతారు తల్లి. అంగరంగ వైభవంగా మనం శ్మశానం దాకా వస్తాం. ఎందుకు వస్తామో అని అంతరార్థం కూడా చెప్పాల్సిన అవసరం. మీరు శివతత్వం అన్నారు కాబట్టి ఒక శ్మశానాన్ని ఒక చావుని ఎందుకు అలంకరించాలో మనకు తెలియాలి. ఎందుకంటే అమ్మా నీవు వెళ్తుంది ముల్లోక అధిపతి దగ్గరికి, అర్థమైందా తల్లి? పరమశివుడి దగ్గరికి నీ వెళ్తున్నావు కాబట్టే నిన్ను అలంకరించి తీసుకెళ్ళాలి. ఒక అర్థం. స్వామి అలా ఎలా? చాలా మంది భేదవాళ్ళు, తర్వాత ఆ పూటకి గతి లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, చేయలేని వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉంటారు కదా. పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మా, నువ్వు నీ ఏదైతే చావు ఉంటుందో నీ ఆత్మ కలయిక, అంటే ఇప్పుడు నువ్వు శరీరం వదిలి పెడతావు కాలం చేశాక, ఎవరైనా వదులుతారు కదా. కర్మకాండలు ఎవరు చేయలేని దగ్గర బ్రహ్మ మానస పుత్రులు వచ్చి కర్మకాండలు చేస్తారు. బ్రహ్మ మానస పుత్రులు ఎవరు? సనక సనంద సనత జాతుల సనత్ కుమారుల. వీళ్ళు పుణ్యం కోసం తిరుగుతారు. తదాస్తు దేవతలు అంటాం మనం, వింటాం. అరే సాయంత్రం పూట అరవకరా ఏదన్నా అంటే తదాస్తు దేవతలు అంటారా, నీ పని అయిపోతారా అంటారు. ఇవన్నీ ఎందుకంటే అవి లేకుండా అయితే ఆ మాట రాదు కదా, ఎక్కడో ప్రూవెన్ డాక్యుమెంట్ అది. అలా వాళ్ళు ఏం చేస్తారంటే నీ యొక్క శరీరానికి పవిత్రత తెస్తారు. వాళ్ళు ఎవరు? ఎలా వస్తారు స్వామి? ఆ సనక సనందాలు ఎక్కడి నుంచి వచ్చారు? మనకైతే కనబడలేరు కదా. వాళ్ళే కారణ జన్ములు. అనాథ శవాలని కాల్చేవాళ్ళు, అంబులెన్స్ లో తీసుకెళ్లే వాళ్ళు, పోలీస్ అధికారులు, తర్వాత ఇంకెవరైనా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వీళ్ళే ఆ సనక సనందాలు. అంటే వీళ్ళే బ్రహ్మ మానస పుత్రులు. ఎవరో శరీరం మీద, ఎవరో సావు మీద వ్యామోహం ఎలా వస్తుంది మనకి? మనదంటే ఇష్టం కదా, కారణ జన్ములని వాళ్ళని అంటారు. కొంతమంది ఉంటారు శవాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు తల్లి. కొంతమంది ఉంటారు అక్కడ బాగా పిచ్చోడిని తీసుకొచ్చి ఆ నెత్తినంతా గుండూరి చేసేసి మంచి స్నానం చేపించి ఆ పళ్ళు తోంపించేసి స్నానం చేపించేసి స్నానం చేసుకోకుండా బకెట్ తన్నేస్తారు, ఆయన రక్కేస్తారు, గీకేస్తారు. అయినా ఆయన ఓపికతో ఒక గంట సేపు స్నానం చేపించి కొత్త టీషర్ట్ వేస్తే ఈ టీషర్ట్ చూసి ఇలా చూస్తారమ్మ వాళ్ళు. ఎందుకు చూస్తారు తెలుసా? అది రంగుల రాట్నం అని చూస్తారు. గమనించాలి, చాలా డీప్ డిస్కషన్. రంగుల రాట్నం అని చూస్తారు దాన్ని వాళ్ళు ఇలా ఇలా తీసి. రంగుల రాట్నం అంటే ఏం తెలుసా అమ్మ? 7 రంగులు మీకు తెలిసిందే కదా. ఈ రంగుల ప్రపంచము రంగుల రాట్నం అంటే ఏంటంటే తండ్రి తింపుతున్న రాట్నం. 7 జన్మల బంధం, 7 జన్మల బంధం, 7 అడుగుల బంధం, అగ్ని సాక్షిగా, మనస్సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా పుట్టిన నా ఈ జన్మ అమ్మలేకపాయే. నా ఈ జన్మ రోడ్ల పాలాయే. ఎంత చదువుకున్నా వెన్నుపోట్ల పాలాయే. నమ్మిన భార్య లేకపోతే నమ్మిన భర్త నన్ను వదిలిపెట్టిపోయాయని కొందరు రోదన ఉంటది కదా. వీళ్ళ ఈ రోదనకి
ఈ తండ్రికి ఆ కళ్ళు రంగుల రాట్నంలా కనబడుతుంది, అన్ని రంగులు పూసేసి ఆఖరికి నాకు మళ్ళీ స్నానం చేయిస్తున్నాడు అని చెప్పేసి ఆయన శరీరంలో ఆయన ఆత్మ నవ్వుతుంది చూసి. అప్పుడు ఏమన్నా నవ్వుతాడు అని అంటే, నీకు తెలియనిదా నేను ఆ శ్మశానంలో ఉంటే ఏంది, రోడ్డు పైన ఉంటేంది, నువ్వు పుట్టించుకున్న వాడివే కదా, నీ దగ్గరికి తీసుకురావడానికి ఈ రంగులతో నాకు అవసరమా, పుణ్యం చేసినా నేనే, పాపం చేసినా నేనే అని చెప్పేసి ఒక అతను నాకు ఒక మహానీయుడు చెప్పాడు. ఒక పూజకి వెళ్ళినప్పుడు రంగుల రత్నం అంటే చాలా వివరమైంది రుద్ర అని. 93 సంవత్సరాల ఒక గురు సాధకుడు అంటే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఈ రంగుల రత్నం చూసి మనం ఇప్పటికీ మనం అందరం నవ్వుకోవాలి, ఇదంతా నిజంగా రంగుల రత్నమే, ఈ రంగులు ఇవన్నీ రంగులే. అసలైన రంగు ఏందమ్మా మీకు తెలిసిందే కదా, లోపలికి తొంగి చూస్తాం కదా, అది మన రంగు. అంటే వెల్ మెచ్యూర్డ్ డిస్కషన్, అంటే సానుభూతి ఉందా, ప్రేమ ఉంటుందా, ఇది. ఇప్పుడు పరమాత్ముడు ఆడ కూర్చుంటాడు శ్మశానంలో. కూర్చున్నప్పుడు ఆ ఆత్మ వస్తుంది తల్లి, 2 గంటలకు 3 గంటలకు మనం అందరం పట్టుకొస్తాం కదా. ఇప్పుడు శివుడు కూర్చునే తత్వం అక్కడ మొదలెత్తది. శివుడిని చూడగానే మొట్టమొదట ఏడ్చిన ఆ ఏడుపు, ఆ బొమ్మ ఈ బొమ్మ ఒకటే ఉంటది, గమనించాలి. అర్థమైందా తల్లి? చిన్న పిల్లల్ని 5 సంవత్సరాల లోపే దేవతలు అంటాం, మనకు గుర్తుందా, దేవుళ్ళు అంటాము, దేవుళ్ళు కనబడతారంటాం కదా. నిజమే, ఆ కన్నుపాప అనేది వాళ్ళకి 3 months 4 months వరకు ఓపెన్ కాదు, బ్లాక్ అయ్యి మొత్తం చిన్నగా ఈ బ్లాక్ ఏదైతే పొర పెద్దగా ఉంటుందో లోపల, అప్పటి వరకు వాళ్ళ కళ్ళు కనబడవు, దేవుడే కనబడతాడు వాళ్ళకి. అమ్మ నాన్న యొక్క రూపమే ఉంటది వాళ్ళ మైండ్ లో. ఎవరైతే ఉంటారో గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువ వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ కే రియాక్ట్ అవుతారు, అన్ని వాయిస్ లకు రియాక్ట్ కారు. అప్పుడు తండ్రి కూర్చోవడం చాలా గాంభీర్యంగా ఇలా కూర్చొని ఉంటాడు. ఆయన కూర్చోవడం, ఈయన లోపలికి రాగానే ఆ శవాన్ని పట్టుకొని లోపలికి రాగానే మొదట తండ్రి కనబడతాడు. తండ్రి కనబడగానే ఇదేంది మళ్ళీ ఈయన కనబడ్డాడు, ఈసారి నేను తప్పించుకోలేను, మాట ఇచ్చినా కదా అప్పుడు మంచిగా ఉంటా అని, పాపం చేయనని, అందరినీ కాపాడుతానని, నా యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తానని, పుణ్యపు పాపల జన్మలన్నింటినీ నేను సేకరిస్తానని, నా మీద నమ్మకంతో ఉన్న వాళ్ళు కాపాడుతానని మాట ఇచ్చా కదా, ఒక్క పని చేయలేకపోయినా కదరా నేను అని చెప్పి పరిగెత్తుతూ ఉంటున్నప్పుడు పరమాత్ముడు ఒక్కసారి శ్మశానం లోపలికి వస్తే ఆ ఆత్మ బయటికి వెళ్ళలేదు, ఇక ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయావు నువ్వు. ఇక్కడ ఇంకో విషయం మన వాళ్ళంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రిని ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు నన్ను ఎందుకు పుట్టించారు, మీకు నాకు సంబంధం ఏంది అని మనిషి శరీరం మొత్తం వదిలినాక అడుగుతారు. అప్పుడు పరమాత్ముడు ఏం చెప్తాడంటే పార్వతీ మాతకు ఒక సందర్భాన, అయితే ఇప్పుడు శ్మశాన వాటికకి వచ్చిన తర్వాత ఎక్కడైతే పరమాత్ముడిని చూసిన ఆత్మ, ఎక్కడికైతే వచ్చామో, ఏదైతే మాట ఇచ్చామో, ఎక్కడైతే నా జీవిత లక్ష్యాలను మేము ఆపేసామో అన్న ఆలోచన రాకుండా ఉండడానికి పరమాత్ముడు పార్వతీమాతతో ఏం చెప్తాడంటే, నా బిడ్డలు తప్పు చేసిన, నా బిడ్డలు పుణ్యం చేసిన, నా బిడ్డలు గొప్ప స్థాయిలో ఉన్న చేరేది నా గర్భానికే, అంటే నా కడుపులోకే రావాల్సిందే వీళ్ళు. అలాంటిది నన్ను చూసి మేము తప్పు చేసామని, ఒప్పు చేసామని భయపడి వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పేసి, నేను మహాదాతని, ప్రాణదాతని, ముల్లోక అధిపతిని అని చెప్పి తండ్రి రుజువు చేసుకునే సందర్భమే ఆ యొక్క శ్మశాన వాటికలో తండ్రి నాట్యం చేస్తూ ఉంటాడమ్మా. చేసి చెప్తాడు, వాళ్ళందరూ అసలైన ప్రాణదాతని నేను, ఈ భూమి మీదకి రావడానికి గల కారణాకుని నేను, మీ అమ్మ, నిమ్మ నాన్న, బాధ్యతలు, అక్క చెల్లి, వీళ్ళందరూ ఒక లిమిట్, అంటే వాళ్ళు చనిపోయగానే వాళ్ళు ఆగిపోయారు, కానీ నీ పుట్టు పూర్వతరాల వంశ ఆది బీజం నుంచి ఉన్నవాని నేనే, అంటే నేనే నీ తండ్రిని అని తండ్రి అక్కడ రుజువు చేయడం అనేది రాసిన గ్రంథం. ఇది శివపురాణంలో ఒక ఆత్మ శోభ ఏ విధంగా ఉంటుందో, క్షోభ అంటే ఏడుపు, బాధ, అందులో వివరంగా రాసిపెట్టి ఉంటుందమ్మా. ఇక్కడ మనము మీరు అన్నట్టుగా శివతత్వంలో 2వది మాత్రమే మాట్లాడడం. 3వది పరమశివుడు ఏం కోరుతాడంటే, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి సహాయాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా చేసిన ఆ సహాయాన్ని కోరుతాడు. మహాముక్కంటి భిక్షాటన చేయడానికి గల కారణం ఏమిటి? అన్నపూర్ణమాత దగ్గరే ఉంది కదా, ఒక మాట. నెత్తి మీద గంగనే పెట్టుకున్న వాడికి మీరేం చేయిస్తారు అభిషేకాలు? 2వ మాట, సమస్త జీవరాశులలో 108 రాశులతో మాత్రమే పుడతాయి. అలాంటి 108 నక్షత్ర జాతుల నుంచి పుట్టిన ఏ జీవరాశి అయినా శివుడి అనుమతి లేనిది పుట్టదు కదా. కాబట్టి ఆయన గారిని నువ్వు ఏ విధంగా మెప్పించగలవు? లోకం మొత్తంలో అమ్మ పాలు వెంగిలియే, దూడ అయితే ఖచ్చితంగా తాగిందైతే ఆ తల్లి దగ్గర నుంచి రావు కదా. నీళ్లు కూడా కప్ప ముట్టకుండా ఉండదు, అందులో సమస్త జీవరాశులు ఉంటాయి నీళ్ళల్లో. వెన్నె, తర్వాత నెయ్యి, ఈ తేనె, ఇవన్నీ కూడా 9 వాళ్ళనిది కాదు, ఒకరి చేతుల నుంచి మారింది రాదు కదా. కాబట్టి తండ్రికి పెట్టే పువ్వు కూడా వెంగిలిదే, 9 వాళ్తాయి కదా వాటిపైన. తండ్రి ఏం అడుగుతాడంటే, అమ్మ
పవిత్రమైన నీ మనస్సాక్షిని నేను అడుగుతాను. ఇప్పుడు అది ఎలా వస్తుంది స్వామి? మనసు మన దగ్గర ఉన్నది కదా. మరి పరమాత్ముడితోని ఈ మనసుకి ఆ పరమాత్ముడికి సంబంధం ఏంటంటమ్మా, ఆత్మబంధువు. నీ చేతి ఈ రేఖ ఎప్పుడైతే శివలింగాన్ని ఇలా అభిషేకం చేస్తూ ఉంటుందో, ఈ చేతి రేఖలకి తండ్రి యొక్క ఆ శరీర స్పర్శ తోడవుతుంది. ఎలా తోడవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ, మీ అమ్మని ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఈ ఆలింగనం ఏదైతే ఉంటుందో వెరీ వెరీ ఎమోషనల్గా ఉంటుంది కదా. అదే కొంచెం హేట్ఫుల్గా మీరు తగిలారు అనుకోండి, అప్పుడు కంపరం రాదు. అవును, పరమశివుడిది కూడా అదే. నువ్వు పెట్టే ఈ చేతి రేఖల ద్వారా శివలింగాన్ని ఇలా కడిగిన కేవలం శివలింగాన్ని ఎందుకు కడిగే అవకాశం ఇచ్చాడు? మీరు అది కూడా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఆయననే నీ యొక్క ఈ చేతి రేఖల ద్వారా స్పర్శ చూస్తాడు. బాగా గమనించాలి. షేక్ హ్యాండ్ ఇస్తాం మనము, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటైతే మొత్తానికి మీ శరీరం తగులుతుంది కదా చేతిలాగా. కొందరు అల్లుకుంటారు, చేస్తారు కదా. నీ స్పర్శ చాలా ముఖ్యమైనది. కొన్ని గుడులలో ఇప్పటికీ శ్రీశైలంలో స్పర్శ దర్శనం అంటారు దాన్ని. స్పర్శ దర్శనంతో ఏం జరుగుతుంది, నీకు ఏం జరుగుతుంది, ఇవి తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్పర్శ నీ చేతిది పరమాత్ముడికి తగులుతుందో నీకు నీతి, నిజాయితీ, ధర్మం కనిపించాలి. అలాంటి స్పర్శ తగిలినప్పుడు పరమాత్ముడు కూడా నా బిడ్డ న్యాయంగా ఉన్నాడు, నా బిడ్డకి నేను ధర్మంగా ఏదైనా గొప్ప పనులు అప్పచెప్పాలి, ధర్మం కోసం న్యాయం కోసం పాటుపడుతున్న పుణ్య కార్యక్రమాల్లో నా సహాయ సహకారాలు ఉండాలని నీవు తండ్రికి చెప్పకుండానే అన్ని చెప్పిపోతావు చెవులో. ఈ చేతి రేఖలకి విలువేందమ్మా? జాతకాలక ఈ రేఖలు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. జాతకాలు కూడా చూస్తారు ఇందులో, కొంతమంది లేఖలు చెప్పు, ఇవన్నీ వేరు. నేను అనేది శివలింగాన్ని కడిగే తరుణం చెప్తున్నా. ఆయననే ఎందుకు కడుగుతాం మనం? ఏ హనుమంతుని కడగలేమే, లక్ష్మీమాతని కడగలేమే, తర్వాత విష్ణు మహానీయుని కడగలేమే, వీళ్ళందరినీ కడుగుంటే ఆయననే ఎందుకు ఇస్తామనంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మరి. సో వ్యూవర్స్ చూసినారు కదా, గురూజీ అసలు ఎంత క్లారిటీగా చెప్పినారు శివ కటాక్షం గురించి అండ్ శివనామాల గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమః శివాయ నమః.